నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమం ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయ వ్యవస్థ పరిపాలన మీడియా మధ్య ఉన్న సమన్వయాన్ని స్పష్టంగా చాటి చెప్పింది. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో అప్నా కానూన్ ఆర్టీఏ మీడియా యజమాని భుజంగలింగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో 5వ అదనపు కోర్టు బోధన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదోన్నతి పొందిన ముస్కు గంగారెడ్డిని పాత్రికేయులు, ఆర్టీఏ ప్రతినిధులు, మీడియా బృందం కలిసి ఘనంగా సన్మానించారు. సందర్భంగా గంగారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించడంలో ఆర్టీఏ చట్టం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. సమాజంలో పారదర్శకత, జవాబుదారీతనం పెరగాలంటే మీడియా పాత్ర అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య బలోపేతం చేసే శక్తి ప్రశ్నించే గొంతుక మీడియానేనని వ్యాఖ్యానించారు. అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీడీఓ శంకర్ నాయక్, తహసీల్దార్ దత్తాత్రి, ఎంఈపీఓ హనుమన్లను కూడా సన్మానించడం విశేషంగా నిలిచింది. ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తింపుగా ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని పలువురు అభినందించారు. న్యాయవాదులు, పాత్రికేయులు, ఆర్టీఏ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మొత్తంగా ఈ సన్మాన కార్యక్రమం ప్రజాహితానికి న్యాయం, పరిపాలన, మీడియా కలిసి పనిచేయవలసిన అవసరాన్ని బలంగా తెలియజేస్తుంది. నవ తెలంగాణ భారతీ ఛానల్ నెక్స్ట్ రాజ్ కుమార్ గారు సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ఆర్టీఐ ధన్యవాదాలు తెలుపుతున్నాం అన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నాపై అభిమానంతో ఇక్కడికి పిలిపించిన మా ఆత్మీయ మిత్రుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే నాపై అభిమానంతో నన్ను ఇక్కడికి పిలిచిన ప్రింట్ మీడియా మరియు మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నాతో విచ్చేసిన మా తోటి న్యాయవాదులకు, ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి, గ్రామస్తులకు అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాపై అభిమానంతో నన్ను ఇక్కడికి పిలిపించి ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నా యొక్క విధి నిర్వహణ ఏంటి అంటే, నేను పోలీసుల తరఫున కేసులు వాదించాలి. జిల్లా కోర్టులో మర్డర్ కేసులు, దానికి సంబంధించిన 5 కేసులను నేను వాదించాలి. మీ అభిమానంతో ఇక్కడికి నన్ను రప్పించి మీకు ఫ్యూచర్లో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా నా సహాయం మీకు ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పీపీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గంగారెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, అదేవిధంగా ఎంపీఓ గారికి, పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా పెద్దలు భుజంగం లింగమన్న గారికి, మాకు చాలా రోజుల నుంచి పరిచయం, దాదాపుగా 15 years నుంచి లింగమన్న గారు పరిచయం. ఇట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా బోధన్ కోర్టు తరఫున లింగమన్న గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి, పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇట్టి కార్యక్రమాన్ని మా సహచర న్యాయవాది గంగారెడ్డి గారికి ఏర్పాటు చేసినందుకు ఎడపల్లి గ్రామ ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.